సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయిందా ఈ దీనివల్ల? చనిపోవడం జరిగింది, యాక్సిడెంట్లో చాలా మంది చనిపోవడం జరిగింది. కాలు పోతే నా ఏలంత ఉంది 6000 అంట. కొత్తగా సినిమా వచ్చిందిగా రాజు వెడ్స్ రాంబాయ్ అని. ఏ బ్యాచ్ అన్న? 13 బ్యాచ్ అంట. 13 బ్యాచ్. ఒకసారి ఎండాకాలం వచ్చిందా, సో పైనుంచి కాదు ఎండ కొట్టడం, కింద నుంచి కొడుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. మనమైతే ఇప్పుడు సింగరేణి మండలం ఖమ్మం నుంచి దాదాపు 33 నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. సో ఇప్పుడైతే మనం కారేపల్లి అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి తినేసి నేనైతే దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు అనుకుంటున్నా. చూద్దాం, ఈరోజు ఎవరు కలవకుండా దాదాపు నా పని నేను చేసుకొని ఇస్తే దాదాపు 50 కిలోమీటర్లు వెళ్తా. కలిసి మాట్లాడితే ఒకవేళ సరే కలవడంలో మంచిదే ఒక రకంగా. సో తెలుస్తుంది మన ఖమ్మం వాళ్ళకనే కాదు. సో వాళ్ళు ఇట్లా స్టోరీస్ అవి ఇవి పెడుతున్నారు నా స్టార్టింగ్ కాబట్టి. సో నాకు కూడా ఒక బెనిఫిట్ అని అనుకోవచ్చు. నేను కూడా ఎట్లా అంటే బోర్ ఉంటుంది, సో సైకిల్ దొక్కుతూ చూస్తూ బోరింగే ఉంటుంది. సో ఇలా చాలామంది కలిసి మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం హ్యాపీనెస్. కానీ 10-20 నిమిషాలు అయితే ఆపుతున్నారు. చాలా చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే ఒక 50 కిలోమీటర్స్ టార్గెట్ అనుకున్నాం. చూద్దాం ఏమైతే. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాం. తమ్ముడు నిన్న కలిసిండు, మళ్ళీ ఈరోజు కలిసిండు. ఒకసారి ఫోన్ చూసి. హాయ్ గైస్. నా ఏలంత ఉంది 6000 అంట. అయితే నేను ఖమ్మంలో ఛార్జర్ మర్చిపోయా, నాకు అసలు సోయి కూడా లేకుండా ఇక్కడికి వచ్చేంత వరకు. అయితే ఇంట్లో వాళ్ళు పంపిస్తా అన్నారు, అందుకోసం. లేకపోతే పొద్దునే వెళ్ళిపోయేటోండి అరౌండ్ 7 o'clock అట్లా. ఇప్పుడైతే 9 అవుతుంది. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో, తీసుకొని వెళ్ళిపోదాం. మిగతా జర్నీ స్టార్ట్ చేద్దాం మనం. ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తుంది అనుకుంటా. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం, దాని తర్వాత వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇప్పటి వరకు. ఇంకా తర్వాత నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. మేబీ ఇంకా దూరపు ఎవరైనా ఉంటే చూద్దాం. ఎందుకంటే కొన్ని రోజులు ఇప్పుడు వరకు అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం. తర్వాత అలవాటు అయ్యే కొద్దీ ఉంది బేసిక్గా. కాలు నొప్పులు అయితే లేవు, కాకపోతే ఒక 5-6 days కొంచెం ఒక సేఫ్ ప్లేస్లో రెస్ట్ తీసుకుంటే దాని తర్వాత మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. చూద్దాం. ఆ తర్వాత నుంచి మొత్తం టెంటే వేసుకుందాం. कारेपल्ली के? अच्छा, थैंक यू. जब से दिखे आए क्या? अच्छा बदल मामा के घर पे. ओके ओके. सोलर. हाँ, ये सोलर है, इससे इलेक्ट्रिसिटी आता. हाँ, फिलहाल एक ही है सोर्स है. मोबाइल हाँ 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 हाँ. पर पावर बैंक से साइकिल में कब तक है हवा का पंप है, पूरे है. टिफिन कर लिया. वैसे चार्जर आने का है खम्मम से, इसलिए लेट हो रहा. नहीं तो 4:30 कुछ उठा था, नींद नहीं पकड़ रहा. अच्छा, तो जब से थोड़ा काम कर लेके पूरा है कि नहीं चेक कर लेते, जब चार्जर मिसिंग दिखा, अच्छा इतना चार्जर मंगाएंगे बोल फोन करा. हाँ, अब नेक्स्ट स्टॉप किधर? नेक्स्ट स्टॉप मेरे को मालूम हो कि कोत्तेगुडम सोच रहा हूँ. पर बहुत लोग मिलते रहते बीच में, फिर क्या होता है फिर देखने. మనం ఈ కాలేజ్ దగ్గరకు వచ్చినాం. ఈ కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే, అన్న చెప్పన్నా, మొన్న కొత్తగా సినిమా వచ్చిందిగా రాజు వెడ్స్ రాంబాయ్ అని. ఆయన తెలుసా అన్న మీకు? అదే ఈ కాలేజ్లో చదివిండ అంట. ఫస్ట్ నుంచి చదివిండా? ఏ బ్యాచ్ అన్న? 13 బ్యాచ్ అంట. 13 బ్యాచ్. ఓకే. మొన్న కొత్తగా సినిమా తీశారు కదా, సో ఆయన డైరెక్టర్ చాలా ఇన్నోసెంట్గా అనిపించాడు కదా. అది అతను ఇదే కాలేజ్లో అయితే చదివాడు. సో ఇది కారేపల్లి దగ్గర వస్తుంది. కారేపల్లి దాటిన తర్వాత కారేపల్లి టు ఇల్లెన్ రూట్. సో అదేంటి మన రైల్వే గేట్ దాటిన తర్వాత ఈ కాలేజ్ ఉంటుంది. సైకిల్ ఇక్కడ ఎందుకు ఆపాయంటే చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు కూడా. అండ్ సీనరీ చూడండి మీరు,
వెనక ఆ కొండ, ఈ పొలాలు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మన ఇండియన్ ఫ్లాగ్ దీంట్లో. మనకు వండుకునే ఛాన్స్ ఎవడియట్లేదబ్బా. ఎవరో ఒకరు పిలుస్తున్నారు, అన్న బనానాస్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు, తిను అన్న అది ఇది అని. వండుకునే ఛాన్స్ ఉంటే బాగుండేది. అక్కడ మంచిగా టెంట్ వేసుకొని ఏదో కూర వండుతూ. నా దగ్గర ఓన్లీ రైస్ మాత్రమే ఉంది. రైస్, కూరగాయలు ఏం లేవు, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కానీ ఉల్లిపాయలు ఏం లేవు. ఇక లేదు, ఇంకా తినాల్సిందే. ఒక సర్టెన్ ఒక లొకేషన్కి వెళ్ళిన తర్వాత మంచిగా గుడారం వేద్దాం. గుడారం వేసి అదే టెంట్ వేసి ఏ కర్రీ చేసుకుందాం, ఏం చేసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడే ఏంటంటే నాకు ఫోన్ వచ్చింది. ఇల్లందు నుంచి ఎవరో ఫోన్ చేశారు, ఏదో రిపోర్టర్ అంట. ఫోన్ చేసి వచ్చినప్పుడు ఫోన్ చేయమన్నారు. ఏమైతే తెలీదు. వీళ్ళందరికీ ఎవరు చెప్తారా నాకు అర్థం కాదు. జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో కూడా ఏం పెట్టలే అసలు. జీరో కంటెంట్ యూట్యూబ్లో. ఎందుకంటే ఒక్క నిమిషం, జీరో కంటెంట్ ఏం పెట్టలేదు. దాని మీదకి వెళ్ళి ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పెట్టా. సో షేర్స్ వస్తున్నాయి, చాలా థ్యాంక్ యూ. చాలామంది షేర్ చేశారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మనుషులు సరే ఫాలో బ్యాక్ కొట్టినాంగా అంతే ఉండే. బట్ ద వే యూ రెస్పాండెడ్ టు మై రీల్స్, వాట్ ఎవర్ ఇది స్ట్రగుల్ అని చెప్పను. అంటే నేను అన్లెస్ నేను ఏదైనా ప్రూవ్ చేస్తే కానీ ద బిలీఫ్ విచ్ యూ హ్యావ్ కెప్ట్ ఆన్ మీ, అది చాలా థ్యాంక్స్. మళ్ళీ చెప్తున్నా, చాలా థ్యాంక్స్. ఇందాకే చెప్పా, చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ అని. అని కొడుతూనే ఉన్నాను. అతను దాదాపు ఒక 200-300 మీటర్స్ వెళ్ళిపోయిన అయినా సౌండ్ వస్తుంది, ఫుల్ సౌండ్. సరే ముందుకు వెళ్దాం. మళ్ళీ ఆ రిపోర్టర్ ఏమంటాడు, ఎంతసేపు అవా నువ్వు రావడానికి అని. పోదాం, జల్దీ పోదాం. ముందుకు ఇక్కడ నుంచి కన్యాకుమారి నుంచి నేపాల్. అవునన్నా, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన. ఖమ్మం ఏమంది నిన్న. అవునన్నా, థ్యాంక్ యూ అన్న. ఓకే డెఫినెట్. ఈ సోలార్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ దాదాపు కిలోమీటర్ వరకు. నేను వస్తున్న దారి మొత్తం ఇదే. సో ఇది సింగరేణి పవర్ ప్లాంట్ అన్నమాట. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్. అటు మొత్తం అదే ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం చూపిస్తా. ఇది కొత్తగా పెట్టారా తెలీదు. నేను వచ్చినప్పుడైతే చాలా తక్కువ ఉండే. నేను వచ్చి అటు ఇటుగా సంవత్సరం పైన అయింది. కానీ ఇప్పుడు మొత్తం రెనోవేట్ చేశారు అనుకుంటా, ప్రతిదీ పెట్టారు. వచ్చేసి ఇదంతా ఇప్పుడు కూడా అక్కడ ఏదో కాలుతుంది అనుకుంటా, సంథింగ్ వేడికే అనుకుంటా. నాకు తెలిసి వేడికే అదంతా వస్తుంది అనుకుంటా. లేకపోతే బ్లాస్ట్ ఏమైనా జరుగుంటుంది, ఆర్ ఎల్స్ సమ్ రీజన్ వల్ల ఇట్లా చేస్తుంటారు.
ఇది దాదాపు ఇందాక చెప్పినట్టే ఇది మొత్తం కోల్ ఏరియానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక ఏమంటారు దాన్ని, ఇది మొత్తం తవ్విన తర్వాత మేబీ పర్మిషన్స్ కోసం ఆగుంటారు, లేకపోతే ఏదైతే ఈ అడవి ఉందో ఆ అడవి మొత్తం వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన వరకు అయితే వచ్చే 100 years వరకు కోల్ ఉంటుంది. సో 100 years తవ్వినా సరే ఇంకా కోల్ ఉంటుంది. ఏదైతే ఇల్లు అయితే ఉన్నాయో ఆ కింద కూడా ఉంటాయి. ఇది మొత్తం అంతే. కాకపోతే ఇక్కడ చాలా వేడి ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. ఒక్కసారి ఎండాకాలం వచ్చిందా, సో పైనుంచి కాదు ఎండ కొట్టడానికి, కింద నుంచి కొడుతుంది. అంతగానం వేడి ఉంటుంది ఇక్కడ. సింగరేణిలో ఉద్యోగం పొందాలంటే 2-3 రకాలుగా పొందవచ్చు. దీంట్లో 3 రకాల క్యాడర్ ఉంటుంది: వర్కర్స్, సూపర్వైజర్స్, ఎగ్జిక్యూటివ్. ఓకే, దీంట్లో వర్కర్గా జాయిన్ కావాలి అంటే డైరెక్ట్గా దీంట్లో మెడికల్ వాళ్ళ తండ్రులు కనుక దిగిపోతే కారుణ్య నియామకాలు అనేది ఒకటి ఉండే సింగరేణిలో. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ ఫాదర్ దిగిపోతే కొడుకులు ఎక్కుతారు. కానీ వర్కర్గా ఫస్ట్ ఇనిషియల్గా వర్కర్గా అతను స్టార్ట్ అయ్యి తన క్వాలిఫికేషన్స్ ద్వారా సింగరేణిలో వేకెన్సీస్ పడ్డప్పుడు రాసుకుంటే పై స్థాయికి వెళ్ళగలరు. ఒక పద్ధతి. రెండో పద్ధతి, మన పిల్లలు చదువుకుంటారు కదా, మీరు చదువుకొని మైనింగ్ బీటెక్ చేసి తర్వాత ఈ డిప్లొమా చేసి మైనింగ్ డిప్లొమా చేస్తే ఫోర్మెన్గా, తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటే సింగరేణిలో మళ్ళీ అండర్మేయర్గా మళ్ళీ ఫస్ట్ క్లాస్ దీంట్లో ఉంటుంది. దాంట్లో మేనేజర్గా ప్రమోషన్స్ యాజ్ పర్ సీనియారిటీ ప్రకారంగా పై స్థాయి. ఇది సింగరేణి సిఎండి కాదు కానీ డైరెక్టర్ దాకా పోవచ్చు. ఓకే, సింగరేణి పరిపాలించే డైరెక్టర్ దాకా పోవచ్చు. ఇది ఉద్యోగం పొందే విధానం. దీంట్లో లాభాల రిస్క్ అని నెక్స్ట్ ఏది కావాలి? లాభాలు చెప్పండి, తర్వాత రిస్క్. లాభాలు ఏముంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. రిస్క్తో కూడుకున్నది ఏది? సింగరేణి రిస్క్తో కూడుకున్నది. అంటే మనం ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఏ పరిశ్రమ అయినా సరే పైనే ఉంటుంది. ఏది? భూమి మీదనే చేయాలి. ఇది డిఫరెంట్. ఇది ప్రకృతికి విరుద్ధంగా అండర్ గ్రౌండ్లో చేయాలి. అంటే భూమి లోపల చేయాలి. భూమి లోపలనే ఉంటుంది కోల్. ఆ కోల్ని తీయాలి. ఒక్కొక్క 200, 300, 400, 500 మీటర్ల డెప్త్లో ఉంటుంది కోల్. అక్కడికి మనకి ఏముంటుంది, బయటనే ఒక్కోసారి మనం 4 గోడల తలుపేస్తే శ్వాస లోపల వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. బొగ్గు మనకు బొగ్గు తయారైనప్పుడే దాంట్లో గ్యాసెస్ అనేవి మనకు నిక్షిప్తమై ఉంటాయి దాంట్లో. అవునా? మనకు గాలి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అంటే దీంట్లో ఎక్స్ప్లోజివ్ వల్ల మనం బ్లాస్టింగ్ చేస్తాం. కూల్ చేయాలంటే మొత్తం ఏంటి సాలిడ్గా ఉంటుంది కదా గట్టిగా. దాన్ని ఎక్స్ప్లోజివ్ వల్ల బ్లాక్ చేసి మనకు అనువుగా తీసుకొని మనం అమ్ముకుంటాం చిన్న చిన్న పీసెస్ తయారు చేసి. అప్పుడు మనకు దాంట్లో ఉన్న CO2 కార్బన్ మోనాక్సైడ్ మనం గ్యాస్ ఉంటుంది CH4 గ్యాస్ అనేది ఆల్రెడీ దాంట్లో బొగ్గు తయారైనప్పుడే తయారై ఉంటుంది. అది మాత్రం ఒక్కో దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక్కో దగ్గర తక్కువ ఉంటుంది. గ్యాసిస్ మైన్ లాగా ఉంటుంది. దాంట్లో పోవటానికి అవన్నీ సౌకర్యాలు, అంటే మనం సేఫ్టీగా పోవటం రావటం. ఇంతకుముందు టెక్నాలజీ లేనప్పుడు చాలామంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. లోన మనకు ఒక్కొక్క దగ్గర 3.5 మీటర్ల సైట్ ఉంటుంది. బొగ్గు పైన బొగ్గు తెలియకుండా మనము ఇప్పుడు ఇక్కడ కనపడకుండా పోతేనే ఒక్కో దగ్గర ఏం కనపడదు. అక్కడ లోపల మనం ఏముంటో తెలియకుండా జాగ్రత్తగా మనం ఆ కోల్ని ఓపెన్ చేసుకుంటూ దారులు చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ప్రమాదంతో కూడుకున్న పని. కానీ సౌకర్యాలు, లాభాలు అంటావా, సౌకర్యాలు అన్నీ ఉంటాయి. నీకు వాటర్ ఫెసిలిటీ, 3 months ఒకసారి బోనస్ ఉంటుంది. దీంట్లో సింగరేణిలో లాభాలు వస్తే లాభాలలో కూడా పర్సెంటేజ్ ఇస్తారు. దీపావళి బోనస్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఎంతవరకు ఉండొచ్చు దాదాపు? ఏంటి ఏదైతే పండగలకు ఇస్తారు కదా, మాకు సింగరేణికి వచ్చేసి 9 పండుగలు. 9 పండుగలకు పెయిడ్ హాలిడే, అంటే జీతంతో కూడిన సెలవు దినం. అవునా? మళ్ళీ ఇక్కడికి వచ్చేసి వారానికి ఒక రోజు సెలవు ఇస్తారు. సెలవు ఉంటుంది. ఆ రోజు సెలవు రోజు కనుక అత్యవసర సిబ్బంది కనుక పనిచేస్తే ఆ 2 మస్తలు ఉంటాయి. కొంతమంది ఆ రోజు చేసినప్పుడు చట్ట ప్రకారం 7 days కాబట్టి ఒకరోజు రెస్ట్ ఉండాల్సింది వారంలో. సో దసరాకి జనరల్గా ₹1,00,000 వరకు వస్తాయంటే కదా, నిజమే? ₹1,00,000 ఈ మంచిర్యాల సైడ్ వస్తాయి కదా? మంచిర్యాలనే కాదు, క్రౌడ్ సింగరేణిలో ఇప్పుడు 40,000 దాకా కాదు. ఒకప్పుడు 1,16,000 మంది కార్మికులు ఉంటాయి. అంత కుదించుకోపోగా ఓపెన్ కాస్ట్లు అంతమంది అవి మూతపడి కొత్త తీయకపోగా ఉన్న మ్యాన్ పవర్, ఎక్సెస్ మ్యాన్ పవర్ అంతా దిగిపోవటం.
రిక్రూట్మెంట్స్ లేక తగ్గడం జరిగింది. మాకు ₹1,00,000 దాకా వచ్చేది దీపావళి బోనస్ వచ్చేస్తుంది. ఏది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి ప్రాపర్టీ లింక్డ్ దసరాకు వచ్చేసి అడ్వాన్స్ ఇస్తారు. మాకు సింగిల్ పర్మనెంట్ వాళ్ళకి 25,000 ఇస్తారు, మామూలుగా టెంపరీ వాళ్ళకు పర్మనెంట్ కాని వాళ్ళకి 12,500 ఇస్తారు. అది రికవరబుల్, మళ్ళీ రికవర్ చేస్తారు మంత్లీ. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయిందా దీనివల్ల? చనిపోవడం జరిగింది, యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం జరిగింది. కాలు పోతే, చేతులు పోతే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒకవేళ దిగిపోయిన తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉంటారు. 100 మంది కనుక తీసుకున్నట్టయితే దాంట్లో 70 మంది ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఏదో సంబంధించిన వ్యాధి, ఏదో ఒక వ్యాధితోటి తక్కువ కాలం బతికే అవకాశాలు అయితే ఉంటాయి. 100% బయట స్వేచ్ఛగా వేరే వ్యాపారాలు చేసుకొని, వేరే బిజినెస్ చేసుకొని వాళ్ళలాగా బయట మొత్తం సింగరేణి కార్మికులు బ్రతికే ఛాన్సెస్ లేవు. సో జనరల్గా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉందా? ఉంది, ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు మాత్రం అండర్గ్రౌండ్లో చనిపోతే తన పిల్లలు కానీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ₹1,00,000 ఇన్సూరెన్స్ అనేది ఉన్నది. చనిపోతుంది యాక్సిడెంట్ అయితే అందరికీ ఇంతకుముందు అది కూడా లేకుండా, ఇప్పుడు అది పెట్టారు. థ్యాంక్ యూ. సో ఇవే అన్నమాట మన ఎవరైతే ఈ సింగరేణిలో పనిచేస్తారో ఇవన్నీ ఇదే ఎక్విప్మెంట్ కింద వాడతారు. సో కనిపిస్తుంది కానీ చిన్నగా, చాలా పెద్దది ఇది. నేను చాలా చిన్నగా కనిపిస్తాయి. ఒకసారి రా, వీడియో తీద్దురా, నా హైట్కి చూద్దాం ఎంత ఉంటుందో. సో దీనికే అనమాట, దీనికే మొత్తం ఏదంటే మైనింగ్ అనేది చేస్తారు. సో ఇట్లకెళ్ళి వెళ్తారు అనుకుంటా, ఇట్లకెళ్ళి మొత్తం మైనింగ్ చేస్తారు ఇక్కడ.